దేవుడే ఆ కార్యం చేస్తాడని నమ్మి నీకున్నటువంటి ప్రతి బాధని విడిచిపెట్టు, నీకున్నటువంటి ప్రతి కష్టాన్ని దేవుని సన్నిధిలో విడిచిపెట్టు. అన్న వల్ల దేవుని సన్నిధిలో కుమ్మరించుకొని యొక్క హృదయాన్ని దేవుడు ఎలా చేస్తాడో నాకు తెలియదు. ఆ అద్భుతం ఆలస్యం కాస్త అద్భుతంగా ఎలా మారుతుందో నాకు తెలియదు. నా అప్పులు ఎలా తీరుతాయో తెలియదు, నా కుటుంబం ఎలా కట్టబడుతుందో తెలియదు, ఒక సొంత గృహాన్ని ఎప్పుడు కట్టుకుంటానో తెలియదు, గర్భఫలాన్ని దేవుడు ఎప్పుడు ఇస్తాడో తెలియదు, నా కుటుంబంలో ఒక గొప్ప సంతోషకరమైనటువంటి దినాల్ని దేవుడు ఎప్పుడు దయచేస్తాడో నాకు తెలియదు. కానీ నేను నమ్మిన దేవుడు అన్నిటినీ చేయగలిగిన సమర్థుడని విశ్వసించి దేవుని మనపూర్వకంగా ఆరాధించు. ఆయన చేయబోయే అద్భుతానికి నీవే సాక్షిగా ఉండబోతున్నావు. ఆ దినమన శిష్యులకు చెప్పాడు, ఇదిగో సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, మీరే నన్ను బట్టి సాక్షులై ఉన్నారని చెప్పాడు. ఈ దినమున ఆ సాక్షిగా ఉండేటువంటి ధన్యతను ప్రభు మనకిచ్చి ఉన్నాడు. ఆయన అద్భుతాన్ని నీ జీవితంలో చేశాడని నీవు సాక్ష్యం చెప్తే వినాలని ప్రభు ఆశపడుతున్నాడు. అద్భుతం నా జీవితంలో